ఎక్కడ పెడతారు వీళ్ళని విజువల్ ఒకటి తీసేసుకొని వెళ్ళిపోమన్నాను లోపలికి చెప్పేటప్పుడు వీళ్ళు అవసరం లేదు. ఫోటో తీపించి పంపించండి, మన సీన్ పెట్టండి. కూర్చోండి. గాంధీ రా, గాంధీ ఫోటో తీసేసుకుంటే వాళ్ళు పంపిస్తాం. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నిన్నటి రోజున మాకు క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంది రాజానగరం పిఎస్ లిమిట్స్లో చక్రద్వార బంధం విలేజ్ బ్రిడ్జి కౌంటీ దగ్గర క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందని సమాచారం రావడం జరిగింది. ఈ సమాచారం మేరకు ఎస్పీ గారి ఆదేశాలతో మా టీం వెళ్ళడం జరిగిందండి. నిన్న నైట్ 9 o'clockకి వెళ్ళి ఒక ఇంటి మీద రైడ్ చేయడం జరిగింది. అక్కడ మాకు ఒక 12 మెంబర్స్ దొరికారు. వీళ్ళలో ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక 2 మెయిన్ అడ్మిన్స్గా ఉన్నారు, ఒక 10 మెంబర్స్ వాళ్ళ కింద స్టాఫ్గా ఉన్నారు. సో వీళ్ళు కాల్ సెంటర్ అనేది ఒకటి రన్ చేస్తున్నారు క్రికెట్ బెట్టింగ్కి సంబంధించి. వీళ్ళు మెయిన్ అడ్మిన్స్గా ఉన్న అతని పేరు దండు వెంకటవర్మ అలియాస్ సంతోష్. ఇతనిది బులుసుమూడి గ్రామం, భీమవరం మండలం. ఇతను అంతకుముందు సమ్ చేపల చెరువులు వేసుకొని కొంత లాస్ అయ్యాడు. ఇతనికి జే వినీత్ అనే, సో ఆ వినీత్ వీళ్ళని హైర్ చేసుకున్నాడు. దండు వెంకటవర్మ అండ్ సెకండ్ పర్సన్ ఇమ్మంది భరత్ కుమార్. ఇతని ఏజ్ 34 years, రాయచూరు, కర్ణాటక. సో వీళ్ళిద్దరు అడ్మిన్లుగా ఉంటారనమాట ఆ వెబ్సైట్స్కి. ఇక్కడ వీళ్ళు ఒక 10 మెంబర్స్ని హైర్ చేసుకున్నారు. ఎవరైతే యూజర్స్ ఉన్నారో ఆ బెట్టింగ్కి వెళ్ళే యూజర్స్ ఆ వెబ్సైట్లో లాగిన్ అవుతారు. ఆ లాగిన్ అయిన తర్వాత వీళ్ళు ఈ కాల్ సెంటర్ ద్వారా వాళ్ళకి కావాల్సిన అసిస్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. లాస్ట్ జూలై ఆ టైంలో ఒక 20 days ట్రైనింగ్ ఇచ్చారనమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఇతను అగైన్ సెప్టెంబర్ నుంచి hubbly.com అనే వెబ్సైట్ని స్టార్ట్ చేశారు జే వినీత్ అనే అతను. ఆ hubbly.com వెబ్సైట్కి వీళ్ళిద్దరు కూడా అడ్మిన్ లాగిన్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళ అడ్మిన్ లాగిన్స్ ద్వారా ఇంకో 10 మెంబర్స్ని వీళ్ళు హైర్ చేసుకొని కస్టమర్స్ తోటి కాంటాక్ట్ జరుపుతూ బెట్టింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. సో మా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఈ జే వినీత్ అనే అతనికి వీటిల్లో జరిగిన ట్రాన్సాక్షన్, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ ముఠా అండి. ఇది ఆర్గనైజ్డ్గా క్రైమ్ జరుగుతుంది. ఎందుకంటే వేరియస్ కంట్రీస్లో మెయిన్ సర్వర్స్ రన్ అవుతూ ఉంటాయి. అక్కడి నుంచి డిఫరెంట్ స్టేట్స్లో వీళ్ళకి అడ్మిన్ లాగిన్స్ ఇస్తూ ఉంటారు. వీళ్ళు అడ్మిన్ లాగిన్ ద్వారా వేరే కస్టమర్లతోటి కాంటాక్ట్స్, డీలింగ్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అలానే వీళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్ అకౌంట్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఆ వెబ్సైట్స్ క్లోజ్ చేయడానికి కూడా యాక్షన్ తీసుకుంటున్నాము. థ్యాంక్స్ సార్. డౌట్స్ ఏమంటే అడగచ్చు. ఏంటండి ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉన్న 12 మంది మీద అయితే ఏం కేసుని ఎత్తారు, లాగిన్ అయ్యి అమౌంట్ డిపాజిట్ చేస్తారు. ఆ డిపాజిట్ వాళ్ళకి వెళ్తుంది ఈ వినీత్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్కి. సో అలా జరుగుతుంది. బ్రిడ్జి కౌంటీలో ఒక విల్లాని తీసుకున్నారండి. బ్రిడ్జ్ కౌంటీలో ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక విల్లాని డిజిటల్ ఏజెన్సీ కోసమని రెంట్కి తీసుకున్నారు. తీసుకొని అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. ఆ ఓనర్కి డిజిటల్ ఏజెన్సీకి అని చెప్పారు, బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ డిజిటల్ ఏజెన్సీ దే ఆర్ డూయింగ్ ఇల్లీగల్ యాక్టివిటీస్. జరుగుతున్నాయండి. యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ మేము ఫ్రీక్వెంట్గా రైడ్ చేస్తున్నాము. స్ట్రింజెంట్ యాక్షన్ పోలీస్ తీసుకుంటున్నాము. లేరండి, మెయిన్ 2 భీమవరం వాళ్ళు చెప్పాం కదా, వీళ్ళు అడ్మిన్స్. దండు వెంకటవర్మ అలియాస్ సంతోష్, ఈజ్ నేటివ్ ఆఫ్ బులుసుమూడి గ్రామం, భీమవరం. సెకండ్ పర్సన్ ఇమ్మంది భరత్ కుమార్, సన్ ఆఫ్ బసవేశ్వరరావు, మాన్వి తాలూక్, రాయచూర్, కర్ణాటక. వీళ్ళిద్దరూ అడ్మిన్ లాగిన్స్ ఉన్నాయి వీళ్ళకి ఆ వెబ్సైట్కి సంబంధించి. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ల్యాప్టాప్లో క్వైరీస్ వస్తూ ఉంటాయి వీళ్ళకి. యాప్లో వాళ్ళు ఏదైనా ఈ ట్రాన్సాక్షన్ సంబంధించి క్వైరీస్ ఏమైనా రైజ్ చేస్తే వీళ్ళు వాళ్ళకి కాల్ చేసి డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటారు యూజర్స్కి. ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి వీళ్ళ ప్రభావం వాళ్ళ మీద స్టూడెంట్స్ మీద పడుతుంది. అంటే ఇప్పుడు అది అప్లికేషన్ అనేది త్రూ అవుట్ వరల్డ్ ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు వాళ్ళు. ఇప్పుడు మనకి కొన్ని వెబ్సైట్స్లో వీళ్ళు యాడ్స్ ఇస్తూ ఉంటారు అన్నమాట. ఫేస్బుక్స్, ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ ఇస్తూ ఉంటారు. త్రూ యాడ్స్ ద్వారా క్లిక్ చేసిన వెంటనే వాళ్ళకి వీళ్ళు కాల్ చేసి లాగిన్ అవ్వడంలో సహకరించడం అలా జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళు ఆ ఏరియాని ఎంచుకోవడానికి కూడా ఈ కాలేజీలు
అంటే ఇట్లాంటి వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. hublibook.com ఇది మెయిన్గా వీళ్ళ టార్గెటెడ్ ఆడియన్స్ అందరూ కూడా కర్ణాటక వాళ్ళు. మన దానికి సంబంధించి apbook.com అని ఒకటి ఉంది. బట్ దాంట్లో కూడా ఈ వినీత్ రోల్ ఏంటి అనేది కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. కర్ణాటక వాళ్ళు ఈ ఇద్దరు అడ్మిన్స్ మాత్రం మన భీమవరంకి సంబంధించిన వాళ్ళు. ఆ మెయిన్ ఎవరైతే రన్ చేస్తున్నారో జే వినీత్, ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ దానికి మొత్తానికి లీడ్ ఎవరైతే ఉన్నారో అతను జే వినీత్ అని ఈజ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, దుబాయ్లో ఉన్నాడు. అంటే దీనికంటే ముందు గతంలో నుంచి కూడా కొన్ని బార్బర్ షాపులు ఇటువంటి కొన్ని బడ్డీలు కార్యక్రమాలకి అంటే టీవీలు పెట్టుకుని సార్ అందుకే మనం ఏం చెప్తున్నామంటే మీకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మనం వైడ్గా కాలేజెస్ వీటిలో కూడా డిఫరెంట్ మీడియాస్ ద్వారా పబ్లిసిటీ చేస్తున్నాం. ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినా కానీ మనం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాము, ఉపేక్షించేది లేదు. ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ అందుకే తెలియజేయమని చెప్పి చెప్తున్నాము. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అన్నిటి మీద కూడా. అవును, ఈ సీజన్ క్రికెట్ సీజన్ ఐపీఎల్ సీజన్ అవ్వడం వల్ల మల్టిపుల్ వేస్లో జరుగుతున్నాయి. ఆన్లైన్ జరుగుతున్నాయి, ఆఫ్లైన్లో జరుగుతున్నాయి, డిఫరెంట్ వేస్లో జరుగుతున్నాయి. మన నోటీస్కి ఏది వచ్చినా కానీ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటున్నాం, రైట్స్ చేస్తున్నాం, కేసెస్ కూడా బుక్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ అమౌంట్ ఇన్వాల్వ్మెంట్ అంతా కూడా పేమెంట్లో జరుగుతుంది. వన్స్ యూజర్ లాగిన్ అయిపోతే అతనికి ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేస్తారు. అంటే ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి ఎక్కువ డీటెయిల్స్ చెప్తే ఇన్వెస్టిగేషన్కి కొద్దిగా అది ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఇలా పేమెంట్ అంతా కూడా ఆన్లైన్లో వెళ్ళిపోతుంది. యూజరు ఆ క్యూఆర్ కోడ్కి పంపించేస్తాడు. సో అలా అంతా ఫిజికల్ మనీ ఇన్వాల్వ్మెంట్ లేదు. మనం రైట్ చేసినప్పుడు కూడా ఫిజికల్ మనీ దొరకలేదు. లేదండి, వెహికల్స్ ఏమీ. అందుకని మీ ద్వారా మేమందరూ కూడా తెలియజేసేది అంటే మెయిన్గా యువతకి, స్టూడెంట్స్కి ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి క్రైమ్స్కి పాల్పడి మీ జీవితాలని నాశనం చేసుకోవద్దని చెప్తున్నాం. ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మా నోటీస్ తీసుకురండి, మేము స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటానికి వీఆర్ రెడీ ఆల్వేస్. థ్యాంక్ యూ.